చైనా తన దేశంలోని ఎడారి ప్రాంతాలని తగ్గించుకోవడం కోసం ఒక మిషన్ని కనిపెట్టింది. యాక్చువల్గా చైనాలో ఉన్న భూమిలో 32% ఎడారి ప్రాంతమే ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది రోజు రోజుకి విస్తరిస్తూ వస్తుంది. సరిగ్గా 30 సంవత్సరాల ముందు చైనాలోని ఎడారి ప్రాంతం విస్తీర్ణత 1.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు. అంటే అప్పట్లో చైనాలో కేవలం 20% మాత్రమే ఎడారి ప్రాంతం ఉండేది. కానీ 2015కి దీని విస్తీర్ణత బాగా పెరిగి 2.62 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల వరకు విస్తరించింది. అలానే అక్కడ ఉన్న భూమిలో 18% నేల ఎడారీకరణకు గురయ్యే ప్రాంతంలోకి వచ్చేసింది. అంటే కొన్ని సంవత్సరాలలో ఇది కూడా ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఎడారి ప్రాంతం విస్తరణ జరుగుతున్న కొద్దీ చైనాలో ఉష్ణోగ్రత కూడా బాగా పెరుగుతూ వస్తుంది. దీనివల్ల నెలకి 2 సార్లు బీజింగ్ లాంటి అభివృద్ధి చెందిన నగరాల్లో కూడా ఇసుక తుఫాన్లు వస్తున్నాయి. ఎడారి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో చైనాలోని పెద్ద పెద్ద నగరాలకి వలస వెళుతున్నారు. దీనితో అక్కడ ట్రాఫిక్ కూడా పెరుగుతూ వస్తుంది. మరోవైపు చైనాలో సాగు భూమి శాతం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ ఉన్న భూమి కూడా ఎడారి ప్రాంతంగా మారిపోతే అది చైనా వ్యవసాయం పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీనితో చైనాకి ప్రతి సంవత్సరం 54 బిలియన్ల యువాన్ల నష్టం వాటిల్లుతుంది. అంటే సుమారు 63,400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే 22వ శతాబ్దం ప్రారంభం కల్లా చైనాలో 50% భూమి ఎడారిగా మారిపోతుందని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. దీంతో పూర్తి దేశమంతా సర్వనాశనం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన టెక్నాలజీని కనుగొన్నారు. ఆ డిజర్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అసలు చైనా ఎడారులను విస్తరించకుండా ఎలా అడ్డుకోబోతుంది? ఈ పెద్ద మిషన్ చైనా ఎడారులని పచ్చటి అడవిలాగా ఎలా మార్చబోతుంది? ఎడారులు విస్తరించడం అనే సమస్య కేవలం చైనాలో మాత్రమే కాదు. వాతావరణ మార్పుల వల్ల ఇంకా గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఈ సమస్య రేకెత్తుతూనే ఉంది. అమెరికాలో కూడా 30% భూమి మీద ఎడారి ఉంది. అవి కూడా విస్తరిస్తున్నాయి. మన భారతదేశంలో ఉన్న థార్ ఎడారి విస్తరించకుండా ఆరావళి అడవులు అడ్డుకుంటున్నాయి. ఒకవేళ ఈ అడవులు లేకపోతే థార్ ఎడారి కూడా విస్తరించేది. యునైటెడ్ నేషన్స్ చెప్పిన ఒక రిపోర్టు ప్రకారం 2050 సంవత్సరం నాటికి ఆఫ్రికాలోని సహారా ఎడారి కూడా 6,000 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే దాదాపు 13.5 కోట్ల ప్రజలు నిరాశ్రయులవుతారు. అందుకనే చైనా ఒక అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చింది. ఆ టెక్నాలజీతో ఎడారిలో కూడా కొన్ని లక్షల చెట్లని నాటవచ్చు. ఇలా చేస్తే అడవులు పెరుగుతాయి. దీంతో ఎడారులు కూడా విస్తరించకుండా ఉంటాయి. కానీ చాలా సంవత్సరాల వరకు ప్రయత్నించిన తర్వాత కూడా చైనా చేస్తున్న ఈ ప్రయత్నం విఫలం అవుతూనే వచ్చింది. చైనా అథారిటీలు రైతుల ద్వారా ఎడారిలో చెట్లనైతే నాటించారు. కానీ ఇసుక పలుచగా ఉండడంతో వేగంగా వీస్తున్న గాలుల వల్ల చెట్లు ఊరకనే కింద పడిపోతున్నాయి. ఎన్నో నెలల పాటు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. దీన్ని పరిష్కరించడానికి చైనా ఒక రోబోటిక్ మిషన్ ని తయారు చేసింది. అది దానంతట అదే ఇసుకలో ఎలాంటి చెట్లను నాటుతుంది అంటే వాటి వల్ల ఇసుక మెల్లగా మట్టిగా మారిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రదేశం కూడా పచ్చని అడవిలాగా కనిపిస్తుంది. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చైనా ఈ టెక్నిక్ ని ఉపయోగించి కొన్ని ఎడారి ప్రాంతాలని పూర్తిగా అమెజాన్ అడవి అంతా దట్టంగా మార్చేసింది. చైనా ఈ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది మాత్రం జుమాంగ్ 301. దీన్ని శాండ్ స్లాఫింగ్ బస్ట్ అంటారు. అంటే ఇసుకను మింగేసే రాక్షసుడు అని దీని అర్థం. ఈ మిషన్ కి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ రోబోటిక్ మిషన్ చైనాలో ఎడారి విస్తరించడాన్ని అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఎడారి ప్రాంతాలను కూడా సాగు భూములుగా మార్చేస్తుంది. కానీ అసలు ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అని మీలో చాలా మంది ఆలోచిస్తూ ఉండవచ్చు. యాక్చువల్గా జుమాంగ్ 301 ముఖ్యంగా 3 పనులపైన ఫోకస్ చేస్తుంది. మొదటిగా ఇది విత్తనాలను నాటుతుంది. వర్కర్లు ఈ మిషన్లో చెట్లని ఇంకా విత్తనాలని ఉంచుతారు. ఈ మిషన్ ఆటోమేటిక్గా వాటిని ఇసుకలో నాటుతుంది. వాటిని నాటడానికి ఇది ఇసుక మీద ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకుంటుంది అంటే అక్కడ ఇసుక చాలా మందంగా ఉంటుంది. అక్కడే ఈ మిషన్ తవ్వి ఆ విత్తనాన్ని అందులో పడేస్తుంది. ఎన్నో ఎకరాల్లో కూడా ఈ రోబోట్స్ని వదిలేస్తే కొన్ని గంటల్లోనే అద్భుతంగా చెట్లని నాటేస్తుంది. చెట్లను నాటిన తర్వాత ఇది ఇసుక యొక్క స్థిరత్వాన్ని పెంచుతుంది. నీళ్లు తక్కువగా తీసుకొని ఎడారిలో ఎక్కువ కాలం బ్రతకగలిగే కొన్ని రకాల చెట్లున్నాయి. విస్తారమైన ఎడారిలో వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వీటి వేర్లు ఇసుకని గట్టిగా పట్టుకొని ఉండలేవు. అలాంటి పరిస్థితుల్లో జుమాంగ్ 301 మెషిన్ ఎడారిలో ఒక గుంతను తవ్వి అందులో విత్తనాలు వేస్తుంది. అలానే శాండ్ ఫిక్సింగ్ అనే ఒక కెమికల్ ని కూడా అక్కడ రిలీజ్ చేస్తుంది. దీనితో ఇసుక గట్టిగా మారి కాలం గడిచే కొద్దీ మట్టిగా మారిపోతుంది. ఒక రిపోర్టు ప్రకారం జుమాంగ్ 301 మిషన్ ఇసుకని మనుషుల కంటే 10 రెట్లు గట్టిగా మార్చగలవని తెలిసింది. ఇసుకను గట్టిగా మార్చిన తర్వాత ఇది శాండ్ గ్రిడ్ పేవింగ్ చేస్తుంది. మొక్కలు నాటిన ప్రదేశంలో స్క్వేర్ ఆకారాన్ని తయారు చేస్తుంది. యాక్చువల్గా ఎడారి ప్రాంతంలో గాలులు వచ్చినప్పుడు ఇసుక కూడా వాటితో కలిసి ఎగిరిపోతూ ఉంటుంది. ఎడారులు విస్తరించడానికి ముఖ్య కారణం ఈ తుఫానులే. ఈ తుఫానుల ద్వారా వెళ్లిన ఇసుక మట్టి ఉన్న చోట పడుతుంది. ఆ తర్వాత అది కూడా కొన్ని రోజులకు ఎడారిగా మారిపోతుంది. దీనివల్ల సాగుభూమి తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడారిలో స్క్వేర్లని చేస్తే ఇసుక తుఫాన్లు ఎక్కువ ఇసుకని తీసుకెళ్లలేవు. ఇలాంటి స్క్వేర్స్ ని చెట్ల చుట్టుపక్కల చేస్తే అవి కూడా సురక్షితంగా ఉంటాయి.
ఏప్రిల్ 2024లో జుమాంగ్ 301ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి చైనా అథారిటీలు కుబుకి ఎడారిలో ఒక పరిశోధన చేశారు. అందులో 30 కంటే ఎక్కువగా మెకానికల్ డివైజ్లు ఉన్న జుమాంగ్ 301ని టెస్ట్ చేశారు. జుమాంగ్ 301 కేవలం ఇసుక స్థిరత్వాన్ని పెంచడం మాత్రమే కాదు, కేవలం 20 నిమిషాల్లో 1 ఎకరంలో 159 స్క్వేర్ బ్లాక్స్ ని నిర్మించింది. ఇది ఎంత శక్తివంతమైన మిషన్ అంటే 24 గంటల పాటు ఆగకుండా పని చేయగలుగుతుంది. అలానే కేవలం ఒక్క రోజులో 2000 ఎకరాల్లో విత్తనాలని చెట్లని నాటగలుగుతుంది. ఒకవేళ మొక్కలు నాటడంతో పాటు ఒకేసారి ఇసుక స్థిరత్వాన్ని కూడా పెంచే పని చేస్తే ఇది ఒక రోజుకి 2000 ఎకరాలలో పని పూర్తి చేయగలుగుతుంది. అందుకే చైనా జుమాంగ్ 301 మిషన్లని చాలా తయారు చేస్తుంది. ఒక సంవత్సరంలో 1,00,000 ఎకరాల ఎడారి ప్రాంతాన్ని పచ్చని అడవిగా మార్చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. చైనా యొక్క ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూసి సౌదీ అరేబియాతో పాటు కొన్ని ఆఫ్రికా దేశాలు కూడా జుమాంగ్ 301 మిషన్లని కొనడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎడారి ప్రాంతాన్ని అడవిగా మార్చే ప్రాసెస్లో చైనా తీసుకున్న మొదటి స్టెప్ జుమాంగ్ 301. దీని తర్వాత చైనా ఇంకో 2 జాగ్రత్తలు తీసుకోబోతుంది. మొదటిది, అక్కడ ఎడారి ప్రాంతాల్లో అమెజాన్ అడవి లాంటి ఈకో సిస్టమ్ని డెవలప్ చేయబోతుంది. ఎందుకంటే కేవలం మొక్కలు నాటడం వల్లే ఎడారి ప్రాంతాలు పచ్చగా మారవు. ఇక్కడ వ్యవసాయం కూడా జరగాలి, అప్పుడే ఎడారులు పచ్చగా మారుతాయి. ఇక్కడ ప్రజలకి పని కూడా ఇప్పించాలి. చైనా యొక్క జనాభా చాలా ఎక్కువ, అందుకనే చుట్టుపక్కల ఉన్న రైతులకి ఈ భూమిని చైనా వ్యవసాయం కోసం ఇవ్వాలి. అందుకనే చైనా ప్రభుత్వం భవిష్యత్తులో వాళ్లతో తక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలని పండించమని కోరబోతోంది. ఈ విధంగా ఎడారి ప్రాంతాల్లో అడవి మొదలవుతుంది, అలానే వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది. రెండవది, ఎడారి ప్రాంతంలో జంతువుల నివాసాన్ని పెంచడం. జంతువులు లేకపోతే అడవి తయారవ్వదు. అందుకనే చైనా అథారిటీలు ఈ ప్రపంచం నుంచి రెక్స్ అనే జాతికి చెందిన 12 లక్షల కుందేళ్లని కొని ఈ ఎడారి ప్రాంతంలో వదలడానికి ప్రయత్నిస్తోంది. వీటిని ఇక్కడ వదలడానికి ముఖ్య కారణం ఉంది. అదేంటంటే ఈ జాతికి చెందిన కుందేళ్లు ఎటువంటి వాతావరణానికైనా చాలా త్వరగా అలవాటు పడిపోతాయి. భూమిలో గుంతలు తవ్వుకొని జీవించగలుగుతాయి. దీనివల్ల ఇసుక యొక్క స్థిరత్వం ఇంకా బాగా పెరుగుతుంది. అప్పటికే పెరిగిన చెట్ల యొక్క విత్తనాలు ఈ గుంతల్లో పడి ఇంకా ఎక్కువ చెట్లు పెరుగుతాయి. మరోవైపు ఒకేసారి ఇంత సంఖ్యలో కుందేళ్లను వదలడం కూడా మరొక సమస్యను తీసుకొస్తుంది. అవి చెట్లను తినే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్గా పెద్ద చెట్లను కుందేళ్లు తిన్నా సరే అవి పెరుగుతూనే ఉంటాయి, కానీ చిన్న చెట్లను తింటే అవి మళ్ళీ పెరగలేవు. అందుకే చైనా అథారిటీలు చెట్లు కొద్దిగా ఎత్తుగా పెరిగేంత వరకు వీటిని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జుమాంగ్ 301 గురించి మాట్లాడుకుంటే చైనా దగ్గర డబ్బులకి కొరత లేదు, అలానే చైనా దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉంది. అందుకనే జుమాంగ్ 301లని చాలా ఎక్కువ సంఖ్యలో తయారు చేయబోతోంది. అలానే వీటిపైన ప్రతిరోజు ప్రయోగాలు కూడా చేస్తూనే ఉంది. ఒకవేళ ఈ టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే కొన్ని సంవత్సరాలలోనే ఇసుక తుఫానుల సంఖ్య తగ్గిపోతుంది. ఇసుక గట్టిగా మారితే అది బలమైన గాలులకి కూడా కదలకుండా ఉంటుంది. మరోవైపు చెట్లు నాటడంతో ఎడారి తన లక్షణాలను కూడా కోల్పోతుంది. ఆ తర్వాత అది పూర్తిగా అడవిగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనితో చైనాలో ఎడారి ప్రాంతాలు తగ్గిపోయి అడవి ప్రాంతాలు పెరుగుతాయి. ఇది చైనాకి చాలా అవసరం, ఎందుకంటే చైనాలో ఉష్ణోగ్రత బాగా పెరుగుతోంది. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ వర్షాలు పడుతున్నాయి. దానితో పెద్ద పెద్ద నగరాలు కూడా వరదల్లో మునిగిపోతున్నాయి. అందుకే చైనా వీలైనంత త్వరగా ఈ టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటుంది. ఫ్రెండ్స్, ఎడారిని పచ్చని అడవిగా మార్చే చైనా యొక్క ఈ టెక్నాలజీ మీకు ఎలా అనిపించింది? మన భారతదేశం కూడా ఇలాంటి టెక్నాలజీని థార్ ఎడారి లాంటి ప్రదేశాలలో ఉపయోగిస్తే బాగుంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.